కావాల్సిందల్లా మేము చూసుకుంటూ ఎక్కడ బాల్య వివాహాలు జరిగినా ఏది జరిగినా అక్రమాచార్యాలు జరిగినా కానీ మేము వెళ్తున్నాం సార్, అన్నిటికీ అందుబాటులో ఉంటున్నాం సార్. కనీస వేతనం మరి మేము 26,000 అడుగుతున్నాం సార్. సీఎం గారు అర్థం చేసుకొని మరి మేము పిలిచారు సార్ చర్చలకి. మేమేం పెంచమమ్మా అని చెప్పేసి మొహం మీద చెప్పేశారు. సరే అని చెప్పేసి మేము ఆగాం సార్, కానీ ఇవ్వలేదు. అయినా సరే మన నైట్ వరకు వెయిట్ చేశారు. నిన్న నుంచి ధర్నా మేము కొనసాగిస్తున్నాం సార్. రాత్రి చర్చలో పిలిచి కూడా మేము పెంచమమ్మా, మేము కొత్త వాళ్ళని తీసుకుంటాము, మీరు సెంటర్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి మా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. అయినా సరే సార్ మేమైతే ఆపేది లేదు సార్. మేము ప్రభుత్వానికి వ్యతిరేకమైతే చేయట్లేదు సార్. అన్ని ప్రభుత్వాలు మాకు ఒకటేనండి, అందరూ ఒకటే. మేము కష్టపడుతున్నాం కాబట్టి మేము కనీస వేతన మనకి రిక్వెస్ట్గా అడుగుతున్నామండి చేయి చాపి. మరి ఎంతోమంది లేని వాళ్ళు ఉంటారు సార్, భర్త లేక జాబులు ఇచ్చిన వాళ్ళు మరి ఇబ్బంది పడుకుంటూ పిల్లల్ని బ్రతికించుకోవాలి సార్. ఇవాళ సహజంగా ఒక మానవుడు బ్రతకాలంటే మన సీఎం గారు 10,500 సరిపోతాయి అంటున్నారు సార్. ఇవాళ వచ్చేసి ప్రతి ఒక్కటి కేజీ వచ్చేసి 200కి వెళ్ళిపోయింది సార్. మరి ఎలా వస్తుందండి? స్కూల్ ఫీజులు ఏంటి, అమ్మఒడి వేస్తామన్నారు. మరి మాకు ఏది ప్రభుత్వం అన్నిటికీ మాకు ఆసరాలు ఇస్తున్నారు సార్. కానీ మాకు అంగన్వాడీ టీచర్స్కి ఒక పెన్షన్ ఉండదు, ఆసరా ఉండదు, ఏది ఉండదు సార్. ప్రతిదానికి మీరు ఉద్యోగస్తులు అమ్మ అని చూపిస్తున్నారు సార్. మాకు వచ్చేది సార్ 10,500, మాకు 70,000-80,000 ఇవ్వమని అడగట్లేదు కదా. మేము కనీస వేతనం అడుగుతున్నాం, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమంటున్నాం. కనీస వేతనం 26,000 అడుగుతున్నాం. కానీ దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఉన్న మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా కావాలని అడుగుతున్నాం సార్. ఒకటి. రెండోది వచ్చేసి గౌరవ వేతనం అడుగుతున్నాం. మూడోది వచ్చేసి మేము వర్క్ చేసుకుంటూ ఉద్యోగరీత్యా పని చేసుకుంటూ అకస్మాత్తుగా ఏదైనా జరిగితే మా ఫ్యామిలీలో ఒకళ్ళకి, ఒక కూతురికి కానీ కోడలకు కానీ మా ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం కావాలని అడుగుతున్నాం సార్. మరి అలానే చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మట్టి ఖర్చులు 50,000 ఇవ్వమని అడుగుతున్నాం సార్. మరి అలానే మేము సీఎం గారిని ఇంకోటి ఏం కోరుతున్నాం అంటే సార్, మేము ఇంత ఖర్చు పెట్టుకొని ఎన్ని సంవత్సరాల నుంచి మరి దాదాపు 1975 నుంచి చేస్తున్నారు సార్ మా వాళ్ళు. కానీ ఇంతవరకు ఏమీ లేదు. మేము అడుగుతున్నాం అంటే సార్, రిటైర్ అయిన తర్వాత ఉత్త చేతితో ఇంటికి వెళ్లకుండా మాకు ఒక 5 లక్షల రూపాయల బెనిఫిట్ కల్పిస్తూ మరి మేము చేసుకున్న దాంట్లో ఎంతో కొంత పెన్షన్ రూపంలో ఇవ్వాలి అని కోరుతున్నాం సార్ సీఎం గారిని. మేమేంటి సార్ రిక్వెస్ట్ అని అడుగుతున్నాం సార్. దయచేసి మేమేదో బెదిరింపులకో వాటికో కాదు, కానీ మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం కాబట్టి మాకు ఈ రోజు నుంచి కూడా సీఎం గారు మా పరిస్థితి, మా ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం సార్. ఇంత ఎండలో ఇంత వేలాది మందిని ఇబ్బంది పెట్టడం కన్నా సీఎం గారు ఒక్కసారి మా కళ్ళు ఒక్కసారి దయ చూపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.